राजं ब्रह्मणां शृण्वन्नोतिः श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 18వ శ్లోకం చదువుతున్నాం మనం. శ్లోకం చదువుతాం. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. సో అంతవంతః ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. సో అక్కడ అనాశినో ప్రమేయస్య, అక్కడ అనాశినః అప్రమేయస్య, అక్కడ ఆ సంధిలో కలిసిపోయింది. వినగొడితే అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. సో అన్వయం చెప్పుకుంటే, భారత ఓ అర్జునుడా, నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః, అవన్నీ షష్ఠీ విభక్తిలో ఉన్నాయి. సో శరీరిణః మెయిన్ పదము, అంటే శరీరధారి, శరీరంలో ఉన్నవాడు అంటే ఆత్మ. ఆత్మ యొక్క ఎటువంటి ఆత్మ? 3 విశేషణాలు చెప్తున్నారు ఆత్మకి. నిత్యస్య నిత్యమైనటువంటి, అనాశినః అంటే నాశనము లేనటువంటి, అప్రమేయ అప్రమేయస్య అంటే ప్రమేయము కానటువంటి. ప్రమేయము కానటువంటి అంటే ఇంద్రియములకు గోచరము కానటువంటిది. అటువంటి ఆత్మ యొక్క ఇమే దేహాః ఈ దేహములు అంతవంతః అంతములు కలిగినటువంటివి. తస్మాత్ ఆ కారణం చేత యుధ్యస్వ యుద్ధము చేయుము, ఆర్ యుద్ధము నుంచి పారిపోకుము, యుద్ధమును విరమించుకొనుకుము అని అది శ్లోకం యొక్క తాత్పర్యం. ఓ భారత, నిత్యమైనటువంటి నాశనము లేనటువంటి ఇంద్రియములకు గోచరము కానటువంటి ఈ ఆత్మకు ఈ దేహములు, ఆత్మకు ఈ దేహములు అంతములు కలిగినటువంటివి. ఉక్తాహ అని వివేకవంతులు చెప్తూ ఉంటారు. వివేకవంతులచే చెప్పబడుతుంది. ఉక్తాహ అన్నది మర్చిపోయాం ఇందాక. ఆ ఉక్తాహ లాస్ట్ లో పెట్టుకోవాలి. తస్మాత్ ఆ కారణం చేత యుధ్యస్వ నీవు యుద్ధము చేయుము, ఆర్ నీవు యుద్ధమును విరమించుకునే ప్రయత్నము మానుము. అది శ్లోకం యొక్క తాత్పర్యం. చెప్పుకుందుకు చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో శంకర్ల అవతారికి చూద్దాము. కిం పునః తత్ అసత్ యత్, కిం పునః తద్ అసత్ యత్, కిం పునః తద్ అసత్ యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి ఇతి, స్వాత్మసత్తాం వ్యభిచరతి ఇతి ఉచ్యతే ఉచ్యతే అంతవంతః ఇతి. అంతవంతః ఇతి. సో ముందు శ్లోకంలో సత్ అంటే ఏమిటో చెప్పారు, ఇక్కడ అసత్ అంటే ఏమిటో చెప్తున్నారు. అంతకు ముందు శ్లోకంలో సదసత్ విభాగము చెప్పారు. సత్తుకి అసత్తుకి విచక్షణము తెలుసుకున్నవాడు తెలుసుకోవలను అని అంతకు ముందు శ్లోకంలో చెప్పారు. అంటే సత్తేది అసత్తేది తెలుసుకుని శీతోష్ణ సుఖ దుఃఖములను తితిక్ష చేయము అని 16వ శ్లోకంలో చెప్పి సిద్ధాంతము. అయితే సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అనే కన్ఫ్యూషన్ వస్తుందేమో అని మనకి. సత్ ఏమో 17వ శ్లోకంలో సత్తు గురించి చెప్పారు. అవినాశితు తద్విత్తి ఏన సర్వమిదం తతం.
అని అంటది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అంటే అది సత్య సత్ యొక్క డెఫినేషన్. ఏది తత్, ఆ సత్ ఏదైతే ఉన్నదో అది అవినాశి, వినాశనము లేనిది. అంటే ఏమిటి సత్ అంటే ఏమిటి? చాలా క్లియర్ డెఫినేషన్. ఏన సర్వమిదం తతం, దేని చేత ఈ సర్వము వ్యాపింపబడి ఉన్నదో అది సత్. అటువంటి సత్యము, దానికి వినాశనము లేదు. వినాశనము లేనటువంటి ఆ సత్యము నాకు ఎవరు కూడా వినాశనము చేయలేరు. అటు అవ్యయమైనటువంటి ఆ సత్యము యొక్క వినాశము ఎవరు కూడా చేయలేరు. నా కశ్చిత్ కర్తుం అర్హతి అని చెప్పి ఇప్పుడు అసత్ యొక్క డెఫినేషన్ చెప్తున్నారు. అదే మొన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి శరీరము, శరీరి. అంటే కనిపించే శరీరములు. శరీరం అంటే శరీరమే కాదు, శరీరము జగత్తు అంతా అదే కేటగిరీలోకి వస్తుంది. దృశ్యము అంటున్నాం, కనిపించేదంతా కూడా. ఈ శరీరము అంటున్నారు కదా, ఆ ఈ అనే ప్రొనౌన్ తో చెప్పేది. అంటే ఇదం శబ్దంతో చెప్పేది. అంటే ఇమే, ఇక్కడ ఉందిగా ఇమే అంటే ఈ బహువచనం, ఇవన్నీ అని. ఇమే అంటే బహువచనంలో ఇదం శబ్దము. ఈ దేహములు, శరీరములు అంటే కనిపించేవన్నీ కూడా. అంటే మానవ శరీరమే కాదు, మానవ శరీరము, పశుపక్ష్యాదుల శరీరములు, చెట్లు చేమలు, ఈ జగత్తు మొత్తం అంతా కూడా అంతా ఆ కేటగిరీలోకి వచ్చేస్తుంది. దృశ్యము. ఈ శరీరములు బహువచనంలో చెప్తున్నారు. ఈ శరీరములు అంతములు కలిగినటువంటివి. కనిపించేవన్నిటికీ కూడా అంతం ఉంటుంది. ఏంటది, చిన్న క్రిమికీటకముల నుంచి అతిపెద్ద జీవి వరకు, చిన్న రాళ్ళు రప్పల నుంచి ఆ ఎదురుగుండా కనిపించే సూర్యమండలము వరకు కూడా మొత్తము సృష్టిలో కనిపించేదంతయు కూడా, అన్నీ కూడా ఈ దేహములతో ఈ దేహములు అనే పదముతో, అనే శబ్దముతో పదముతో సంబోధించబడుతున్నాయి. అవి అంతములు కలిగినటువంటివి. కనిపించేదానికి అంతం ఉంటుంది. కనిపించే అన్నీ కూడా ఒక టైంలో ఉంటాయి, ఇంకొక టైంలో ఉండవు. ఇంక్లూడింగ్ సూర్యుడు ప్రళయకాలంలో విలీనమైపోతాడు. ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ పుడతాడు. సో అవి అంతములు కలిగినటువంటివి. ఈ దేనివి ఇవన్నీ కూడా దేనికి చెందినవి? శరీరణ అంటే ఈ శరీరంలో ఉన్న చైతన్యమునకు, ఆత్మకు చెందినటువంటివి. ఆత్మ సింగులర్. అక్కడ ఆత్మ చూడండి, అది షష్ఠి ఏకవచనంలో ఉంది. శరీరణ అంటే ఆత్మ, దేహి ఆర్ దృక్. శరీరణ దృక్, శరీరము దృశ్యము. శరీరణ క్షేత్రజ్ఞుడు, క్షేత్రమును తెలుసుకునేవాడు. శరీరము క్షేత్రము, కనిపించే క్షేత్రము. కనిపించేది చూస్తున్నటువంటి ఆ మహాశక్తి, ఆ శక్తి, అది శరీరంలో ఉండేది. ఎటువంటిది అది? దానికి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్. అది నిత్యము. అది ఒకప్పుడు పుట్టుట, ఒకప్పుడు చనిపోవుట ఆర్ విలీనమైపోట అనేది ఉండదు. అనాశిన, దానికి పెరుగుట, తరుగుట, ఏదో అదేంటది, సునామీ వచ్చింది, సైజ్ తగ్గిపోయింది, జ్వరం వచ్చింది, కృంగిపోయింది, అలాంటివన్నీ ఉండవు. వయసు వచ్చింది, కృంగిపోయింది, అటువంటివి ఏమీ ఉండవు. అందుకని అది నిత్యము, అది నాశనము లేనటువంటిది. పైగా ఇంకో పెద్ద డిఫరెన్స్, అప్రమేయము. అది ఇంద్రియమునకు గోచరము కాదు. ఇమే దేహాహ, ఈ దేహములు అంటున్నారు. అంటే అవి కంటికి కనిపిస్తాయి. కంటికి కనిపిస్తేనే కదా ఇది అనగలము. ఇది అంటే అక్కడ కంటికి కనిపిస్తుందని అర్థం. ఎదురుకుండా అంతే కదా, మనకి ఎదురుకుండా కనిపించే వాటినే మనం దిస్ అనే ప్రొనౌన్తో చెప్పగలుగుతాం. ఇది అనే ప్రొనౌన్తో, సర్వనామంతో సంబోధించగలుగుతాం. కనిపించకపోతే చెప్పలేం. సో కనిపించేది దృశ్యము, దేహములు. ఏది చూస్తున్నదో ఆ సాక్షి, అది అప్రమేయము. దానిని అది ఇంద్రియమునకు గోచరము కాదు. అది
సో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందుకు మొన్న వచ్చిన దృష్టాంతం కూడా చెప్పుకున్నాం. కారులో ఉన్నటువంటి పవర్, శక్తి. కారులు దేహములతో పోల్చుకోవచ్చు. సో కారులు ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. కారులకి డ్యామేజ్ జరుగుతుంది. కొంతకాలం వాడిన తర్వాత పెయింట్ పోతుంది, అక్కడ ఇక్కడ శబ్దాలు రావడం మొదలెడతాయి, టైర్లు అరిగిపోతాయి. ఆ విధంగా డిస్ట్రక్టబుల్ అది. ఓకే. ఇంకొకటి ఒకటి ఇంపర్మనెంట్, 2 ఇండిస్ట్రక్టబుల్, 3 కనిపిస్తుంది, ఇది కారు అని చెప్పగలుగుతాం. 4 బోల్డ్ అన్ని కార్లు ఉంటాయి. కారుల్లో బోల్డ్ అన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది, పెట్రోల్ కార్ ఉంటుంది, డీజిల్ కార్ ఉంటుంది, ఇంజిన్ కెపాసిటీ మారుతుంది, ఏంటంటే సెడాన్ ఉంటుంది, హ్యాచ్ బ్యాక్ ఉంటుంది, లగ్జరీ కార్ ఉంటుంది, అన్ని రకాల కార్లు ఉంటాయి. అవి ప్లూరల్. కానీ కారులో ఉండే పవర్ జాగ్రత్తగా ఆలోచిస్తే పవర్ ఒక్కటే. అంటే మరి ఎలక్ట్రిక్ కార్లో పవర్ వేరండి, డీజిల్ కార్లో పవర్ వేరు, పెట్రోల్ కార్లో పవర్ వేరు. అది చాలా సూపర్ఫిషియల్ అనాలిసిస్. అది స్థూలంగా చూస్తే అలా కనిపిస్తుంది. కానీ ఆ ఎలక్ట్రిక్ కార్ అనేది, డీజిల్ కార్ అనేది, పెట్రోల్ కార్ అనేది, 2 లీటర్ ఇంజిన్ కెపాసిటీ అనేది, 1.2 లీటర్ ఇంజిన్ కెపాసిటీ అనేది, అవన్నీ కారుకి సంబంధించినటువంటి ప్రాపర్టీసే కానీ పవర్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కాదు. కారుకి సంబంధించిన ప్రాపర్టీస్ ని బట్టి పవర్ ఉంటుంది అందులో. కానీ పవర్ ఒకటే. పవర్ అన్ని కారుల్లోనూ శక్తి ఆ సూర్యమండలం నుంచి వచ్చిన శక్తితోనే మొదలయ్యాయి, అక్కడి నుంచే వచ్చాయి. అదే సూర్యుని శక్తి ఒక చోట డీజిల్ గాను, ఇంకొక ప్రాసెస్ లో పెట్రోల్ గాను, వేరొక విధంగా పుడితే థెర్మల్ ఎనర్జీ గాను, ఇంకొక విధంగా మేనిఫెస్ట్ అయితే ఎలక్ట్రిక్ ఎనర్జీ గాను వ్యక్తం అవుతుందే తప్పించి పవర్ లో ఉన్న శక్తి వేరు కాదు. అన్ని శక్తులు ఒకటే శక్తి. అది నిత్యము, అది పర్మనెంట్, అది ఇండస్ట్రక్టబుల్. ఇంకొకటి చాలా మౌలికమైనటువంటి, అర్థం చేసుకోవడానికి కొంచెము ఆలోచించవలసినటువంటిది అప్రమేయము. అది ఇంద్రియములకు గోచరము కాదు. అంతే కదా. కారులో ఉన్న పవర్ మీకు మీ ఇంద్రియాలకు తెలియదు, దాని యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. పవర్ ఎక్కువ ఉంటే కారులో ఫాస్ట్ గా వెళ్తోందని కారు తెలుస్తుంది. కానీ అది ఎక్కువ పవర్ అన్నది కారు యొక్క ధర్మము, పవర్ యొక్క ధర్మము కాదు. ఆ విధంగా పవర్ ఒక్కటే, సింగులర్. పవర్ పర్మనెంట్, పవర్ ఇండిస్ట్రక్టబుల్, పవర్ అన్సీన్, ఇంద్రియములకు గోచరము కానిది. కారులు దేహములు, కారులు అనేకములు, ప్లూరల్. కారులు ఒకప్పుడు పుడతాయి, ఒకప్పుడు చనిపోతాయి. కారులు ఇంపర్మనెంట్. అవి కార్లు డిస్ట్రక్టబుల్, పైగా వాటికి నాశనం జరుగుతూ ఉంటుంది. అండ్ అవి ప్లూరల్, అనేకములు. ఈ విధంగా శరీరములు, శరీరి అనే వ్యత్యాసం చెప్తున్నారు. ఈ శరీరములు అసత్, దేహములు అసత్, శరీరి దేహి, దేహములో ఉండు చైతన్యము సత్. ఎందుకంటే అది పర్మనెంట్. అంటే ఇక్కడ ఈ విచారము చూడండి, తస్మాత్ యుధ్యస్వ అంటున్నాడు. అందుకుని యుద్ధం చేయము అంటే యుద్ధం చేయడానికి వచ్చిన మనిషి అర్జునుడు చాలా మంచి యోగ్యుడైనటువంటి వీరుడు. పైగా పాండవులలో నేమ్ సేక్ జనరల్ దృష్టద్యుమ్నుడైన, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ జనరల్ అర్జునుడే. అంటే అర్జునుడు చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ పాండవుల సైన్యంలో. అర్జునుడు కానీ బాణాలు వదిలేసి మూలపడిపోతే ఇటు పాండవులు చాలా డిమోటివేట్ అయిపోతారు. అంతేకాకుండా అటు దుర్యోధనుడికి కూడా ఈ వార్త తెలిసిందంటే వెంటనే వాళ్ళు ఆ విషయాన్ని వాడుకుని యుద్ధం నెగ్గేస్తారు కూడా. అంతటి యోగ్యత కలిగినటువంటి వీరుడు యుద్ధానికి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయి శోకమోహములు నిండిపోయి తన మనసులో నేను యుద్ధం చేయను అంటుంటే, శ్రీకృష్ణుడు ఆత్మ సత్యము, శరీరములు అసత్యములు, అంతవంతములు, అందుకని నువ్వు లేచి యుద్ధం చేయంటున్నాడు.
అంటే చూడండి ఇక్కడ విచారం ఎలా ఉందో, ఆత్మ విచారమే జరుగుతున్నది, కానీ ఆ ఆత్మను ఎక్కడో ఉన్న థర్డ్ పార్టీ కింద చెప్పట్లేదు. తత్పదార్థం దట్ అక్కడ ఉన్న అక్కడెక్కడో ఉన్నటువంటి భగవంతుడు అనే అనే పర్స్పెక్టివ్ లో చెప్పట్లేదు. త్వం పదార్థం అంటే నువ్వే నీ స్వరూపమే ఆత్మ అనే విచారము నడుస్తున్నది. నీ స్వరూపము ఆత్మ, నీ స్వరూపము శరీరి, నీ స్వరూపము శరీరము కాదు, నువ్వు దేహము కాదు, నువ్వు శరీరములో ఉన్నటువంటి చైతన్యము. శరీరములు అనేకములు, కానీ ఉన్న చైతన్యము ఒకటే చైతన్యము, అంతటా వ్యాపించి ఉన్న ఏ మహాశక్తియో అదియే నీ స్వరూపము అని చెప్తున్నాడు. ఆ స్వరూపము నిత్యము, ఆ స్వరూపమునకు నాశనము ఉండదు, ఆ స్వరూపము అప్రమేయం, అందుకు నువ్వు లేచి యుద్ధం చేయి అంటున్నాడు. చూడండి ఎంత అంటే ఆత్మ యొక్క విచారాన్ని ఆ పర్సనల్ సిచ్యువేషన్ లో రిలేట్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ గమనించవలసింది అది. ఆత్మ యొక్క స్వరూపమును, ఇది నీ స్వరూపము, నీ స్వరూపం ఇట్టిది, నీ స్వరూపము నువ్వు అనుకుంటున్నటువంటి నాశనం అయిపోయేటటువంటి శరీరము కాదు, నీ స్వరూపము నాశనము లేనటువంటి నిత్యమైనటువంటి అప్రమేయమైనటువంటి ఆత్మ, అందుకుని నువ్వు లేచి యుద్ధం చేయి అంటున్నా. చూడండి ఎంత చక్కగా దీన్ని త్వం పదార్థ విచారము అంటారు. తత్పదార్థ విచారం చేయట్లేదు, అది వస్తుంది ఎక్కడో భగవంతుని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వేరే చాప్టర్ లో తత్పదార్థ విచారం వస్తుంది ఆ కాంటెక్స్ట్ లో. కానీ ప్రస్తుతానికైతే తత్పదార్థ విచారం నడవట్లే, త్వం పదార్థ విచారమే నడుస్తూ ఉన్నది. అది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి చాలా చక్కని పాయింట్. సో చెప్తున్నది ఆత్మ గురించే అయినా దాన్ని చాలా చక్కగా నిజ జీవితానికి రిలేట్ చేసి చెప్తున్నాడు. అది ఇక్కడ గమనించవలసినటువంటి పాయింట్. సో ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి చైతన్యము, మన స్వరూపము, అది నిత్యము, అది సత్యము, అది నాశనము లేనిది, అది అప్రమేయము. కావున ఈ దేహములు అంతములు కలిగినటువంటివి. అప్రమేయము నిత్యము అయినటువంటి ఈ స్వరూపమైనటువంటి ఆత్మను ఎవరు నాశనము చేయలేరు, అందుకుని నీవు లేచి యుద్ధము చేయము అని చక్కగా ఆ ఉపనిషత్తుల యొక్క సారమును మన డైలీ లైఫ్, అక్కడ జరుగుతున్నటువంటి డైలీ లైఫ్ కాంటెక్స్ట్ కి రిలేట్ చేసి చెప్తున్నారు చక్కగా. అది గమనించవలసినటువంటి విషయం ఈ 3 శ్లోకాల్లో చెప్తున్న మాట అది. అంతేనే కానీ అక్కడెక్కడో థర్డ్ పార్టీ ఆత్మ ఉంది, ఆ ఆత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి, నువ్వేమో ఒక పరిమితమైన పరిచ్ఛిన్నమైన జీవుడవు, నీవు అల్పుడవు, నీవు పాపివి, ఇలా ఇటువంటి విచారం ఏమి చెప్పట్లేదు. త్వం పదార్థ విచారమే నడుస్తున్నది, కానీ ఆత్మ విచారమే, కానీ త్వం పదార్థం పర్స్పెక్టివ్ లో చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్, చాలా చక్కని ఇన్స్ట్రక్షన్. అయితే ఇది మనము శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, శంకర్ల ఎక్స్ప్లెనేషన్ తో చదువుతాం. కొన్ని విషయాలు ఉన్నాయి, అది శంకర్ల ఎక్స్ప్లెనేషన్ తో పాటు చెప్తున్నాం. చదువుదాము. అంతవంతః అంతః వినాశః విద్యతే యేషాం తే అంతవంతః. అంటే అంతవంతః అంటే అంతః విద్యతే యేషాం తే అంతవంతః. అంతః అంటే వినాశః, అంతమనగా వినాశము. వినాశము దేనికైతే కనపడుతున్నదో, విద్యతే యేషాం వేటికైతే వినాశము కనబడుతున్నదో అవి అంతవంతములు. అంతవత్ శబ్దం ఇప్పుడు హనుమంతౌ హనుమంతః లాగా వస్తుంది అనుకుంటా. అంతవాన్ అంతవంతౌ అలా, ఆర్ పచత్ శబ్దం పచంతౌ పచంతః. అంతవత్ అంతవంతౌ అంతవంతః. అంతములు కలిగినటువంటివి బహువచన శబ్దం, ప్రథమ బహువచనం. సో అంతవంతఃకి ఎక్స్ప్లెనేషన్ అవి. ఏవైతే అంతములు కలిగి ఉంటాయో, అంతము కలిగి ఉంటే అది కూడా కలిగి ఉంటుంది, అది అంతము రెండు ఉంటాయి.
ఆ, మరణం ఉంది అంటే పుట్టుక కూడా ఉండి ఉంటుంది, మరణం లేదంటే పుట్టుక కూడా ఉండదు. ఆ విధంగా ఆ పుట్టుక ఉంటే మరణము ఉంటుంది, పుట్టుక లేకపోతే మరణం కూడా ఉండదు. అంటే పుట్టుట గిట్టుట అనేది దేనికైతే ఉంటుందో అవి అంతవంతములు. ఎటువంటివి చెప్తున్నారు చూడండి ఎగ్జాంపుల్. యథా యథా కోదకాదౌ మృగతృష్ణికోదకాదౌ సద్బుద్ధి సద్బుద్ధిః అనువృత్త అనువృత్తా ప్రమాణ నిరూపాంతే ప్రమాణనిరూపణాంతే విచ్ఛిద్యతే. విచ్ఛిద్యతే. అంటే యథ అంతవంతములు అంటే ఎటువంటి అంతవంతములు? మృగతృష్ణిక ఉదకాదౌ అంటే మృగతృష్ణిక ఉదకము అంటే ఏంటి? ఎండమావులలో నీరు, అక్కడ నీరు లేదు కానీ నీరు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు నీరు ఉన్నట్టు కనిపించి కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఆ నీరు లేకుండా పోతుంది. అంటే నీరు ఉన్నట్టా లేనట్టా? లేనట్టే, ఉన్నట్టు అనిపించినది. మృగతృష్ణిక ఉదకాదౌ. ఆ ఎండమావుల్లో నీటి యందు సద్బుద్ధి అనువృత్త, సద్బుద్ధి పుడుతూ ఉంటుంది. అనువృత్త అంటే అది అలా కంటిన్యూ అవుతుంది కూడా చాలాసేపు. ఇప్పుడు ఎండమావులు ఆ వేడి ఉన్నంత వరకు మీరు అక్కడ నీరు కనిపించినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే అది కూడా ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఆ నీటి దగ్గరికి ఎంతకి వెళ్ళడం అంటూ ఉండదు, ఎంత దూరం వెళ్ళినా అంత అది అలా కనిపిస్తూనే ఉంటుంది కొంతసేపు. సో అనువృత్తి ఉంటుంది, అది అలా అనువృత్తి నడుస్తూ ఉంటుంది. ఈ దేహములు పుడుతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి, అది ఆగదు, అది అలా నడుస్తూ ఉంటుంది. దేహం పుడుతుంది, దేహం నశించిపోతుంది, మళ్ళీ దేహం పుడుతుంది, మళ్ళీ నశించిపోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశించిపోతుంది. సో అవి పుడుతూ గుడుతూ ఉంటాయి. కాకపోతే వాటిలో సద్బుద్ధి పుడుతుంది. అంటే అది ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇగో ఉన్నాయి కదా, దేహం ఉంది కదా, లేదంటున్నారేంటి అనిపిస్తుంది. ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే కనబడుతూ ఉంటుంది కంటికి శరీరం. మృగతృష్ణికలో నీరు కూడా అంతే, ఎదురుకుండా కంటికి కనిపిస్తూ ఉంటుంది, ఉంది కదా నీరు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ సద్బుద్ధి ఉంది అన్నటువంటి ఆ జ్ఞానము అది పోదు, అది అలా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు పోతుంది? ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిద్యతే. ప్రమాణములతో నిరూపింపగా అంటే మీరు పరిశీలించి జాగ్రత్తగా పరిశీలిస్తే అది లేదు కదా అని తెలుస్తుంది. ఇప్పుడు చీకట్లో ఓ చోట తాడు ఉంది, అక్కడ లైట్ అంత జాగ్రత్తగా అంత ఎక్కువగా లేదు, కనిపించినట్టు ఉంది. ఆ తాడు చూసి పాము అనుకున్నారు, ఆ పాము ఉన్నట్టే అనిపిస్తుంది. ఎప్పుడు పోతుంది ఆ పాము? మీరు టార్చ్ లైట్ వేసి దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే ఓహో ఇది పాము కాదే, తాడు కదా అని తెలుస్తుంది. సో ప్రమాణముతో నిరూపించగా అది పాము లేకుండా పోతుంది. సో ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిద్యతే. అంతవంతములు ఇటువంటి వాటిని అంతవంతములు అంటారు, అసత్తులు అంటారు. అంటే ఇప్పుడు నిజంగా లేనిదే అనుకోండి, ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తారు, ఏంటది? ఆకాశ పుష్పము అని ఎగ్జాంపుల్ ఉంటుంది సంస్కృతంలో. అంటే అంటే పుష్పము అంటే ఆకాశము, ఆకాశములో పుష్పము ఉండదుగా, అది అసత్యం అనరు. అటువంటి వాటి గురించి చెప్పట్లేదు. కల్పితములు అంటే ఎక్కడా కనిపించదు మీకు. ఇప్పుడు కుందేటి కొమ్ము అన్నాం అనుకోండి, కుందేటి కొమ్ము కనిపించదు కదా, కనిపించదు. అటువంటి వాటిని అసత్తులు అనట్లేదు, అది వేరే కేటగిరీ అసలు. ఇక్కడ అసత్ అంటే వేదాంతంలో కుందేటి కొమ్ము వంటివి కావు ఎగ్జాంపుల్స్. ఎటువంటివి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉన్నట్టు కనిపించి ఇంకొకప్పుడు లేనట్టు కనిపిస్తాయి. వాటికి అంతవంతములు, వాటికి అసత్యములు అని పేరు. అందుకని మృగతృష్ణిక ఉదకాదౌ అంటే ఈ శరీరములు మృగతృష్ణిక ఉదకము వంటివి అని చెప్తున్నారు. అంటే ఉన్నట్టు కనబడతాయి మనకి, కనబడేదే కానీ శరీరము ఉన్నది కాదు. అంటే వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, శరీరం ఉంది కదా అదేమిటది, కనబడేదే కానీ లేనిది అంటారు, ఉన్నది కాదంటారేంటి? ఏమిటి అంటే మనము చాలాసార్లు చెప్పుకున్నాము ఈ మాట, ఎన్నిసార్లు చెప్పుకున్నా కొంచెం
విడ్డూరంగా అనిపిస్తుంది. శరీరము మనకి కనబడుతున్నది, అంటే మన 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 ఉన్నదానిని మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము కలిపి ఉన్న దానిని శరీరముగా తెలుసుకుంటున్నాయి. అంటే ఇది శరీరము అని పేరు మనం పెట్టుకున్నది. శరీరం వచ్చి మనకు చెప్పట్లేదు నేను శరీరాన్ని. కనబడేదానికి శరీరము అని పేరు మనం పెట్టుకున్నాం, నామరూపం మనం పెట్టుకున్నాము. మన బుద్ధిలో ఉన్నది ఆ నామరూపం, బయట జగత్తులో లేదు. ఉన్నది పరమాత్మయే. అదే పరమాత్మకి మనము రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం, నామరూపాలు మనము జోడించుకుంటున్నాం నామరూపాలు. సో అందుకని అది మృగతృష్ణికా ఉదకము వంటిది. మృగతృష్ణలో ఉన్నది నీరు కాదు, మృగతృష్ణలో ఉన్నది ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. దానికి నీరని మనం పేరు పెట్టాం, ఎందుకంటే ఆ రూపముతో కనిపించిన దానికి మన బుద్ధిలో నీరు అనే నామం ఉన్నది ఆల్రెడీ. సో మన బుద్ధిలో ఉన్న నీరు అనే నామమును అక్కడ కనిపిస్తున్న ఆప్టికల్ ఇల్యూజన్ మీద సూపర్ ఇంపోజ్ చేసి ఆపాదించుకుని అగో అక్కడ నీళ్లున్నాయి అన్న జ్ఞానం మనకు కలుగుతుంది. శరీరం కూడా అంతే అంటున్నారు. అదే సత్యం జాగ్రత్తగా ఆలోచిస్తే. ఎందుకంటే ఈ శరీరము పంచమహాభూతములతో తయారు చేయబడినది. ఫర్ ఎగ్జాంపుల్, శరీరంలో ఉన్న ఆకాశమునకు బయట ఉన్న ఆకాశమునకు ఏదైనా లిమిట్ ఉందా? ఏదైనా తేడా ఉందా? లేదుగా. కానీ మన మనసులో ఒక ఐడియా ఉంది, ఈ ఈ బౌండరీలో ఉన్నది శరీరము, బౌండరీ అవతల ఉన్నది మహాకాశము అని. ఈ శరీరంలో ఉన్న నీటికి బయట ఉన్న జలములకు ఏమైనా తేడా ఉందా? లేదు. ఏదైనా బౌండరీ అడ్డుందా? లేదు, యాక్చువల్లీ లేదు బౌండరీ. ఎందుకంటే మన శరీరము పోరస్. మీరు మైక్రోస్కోప్ లో శరీరాన్ని చూస్తే దాని నిండా కన్నాలే ఉంటాయి. సో అదేమి దాన్ని ఏమంటారు, ఒక గోడ వంటి బౌండరీ కాదు శరీరం. మీరు మైక్రోస్కోప్ లో చూస్తే ఆశ్చర్యపోతారు, శరీరం అంతా కన్నాలు ఉంటాయి. సో లోపల ఉన్న నీటికి బయట ఉన్న నీటికి ఎటువంటి వ్యావర్తకము లేదు, మీరు సెపరేట్ చేయలేరు. లోపల ఉన్న గాలికి బయట ఉన్న గాలికి ఎటువంటి వ్యావర్తకము లేదు, ఎందుకంటే ఇది పోరస్. లోపల ఉన్న పృథివీ, శరీరంలో ఉన్న పృథివీకి బయట ఉన్న పృథివీకి ఎటువంటి వ్యావర్తకము లేదు, డిఫరెన్షియేటర్ లేదు. కాకపోతే డిఫరెన్షియేషన్ ఉందని మన బుర్రలో ఉంటుంది ఆ డిఫరెన్షియేషన్. ఆ విధంగా ఈ అంతవంతములు, ఈ శరీరములు అంటే అంతవంతములు అంటే ఏంటి? అంతములు కలిగినవంటే మృగతృష్ణిక ఉదకము వంటివి. అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా కనిపించి ఇంకొకప్పుడు లేనట్టు తెలుస్తూ ఉంటాయి. అది. సో చదువుదాం నెక్స్ట్ లైన్. సతస్యాహ అంతః. తతస్యాహ అంతః. సో ఇటువంటి వాటికి వినాశనము ఉంటుంది. మృగతృష్ణిక ఉదకము వంటి వాటికి అంతములు ఉంటుంది. తథా ఇమే దేహాః. తథా ఇమే దేహాః. అదే విధముగా ఈ శరీరములన్నీ కూడా. సో ఈ జగత్తులో కనిపించే శరీరములన్నీ కూడా మృగతృష్ణిక ఉదకములు వంటివే, ఇంక్లూడింగ్ సూర్య భగవాన్. సూర్య భగవానుడి నుంచి అతి చిన్న అణువు వరకు, అతి చిన్న క్రిమి కీటకము నుంచి అతి పెద్ద జీవి వరకు కనిపించే దేహములన్నీ కూడా ఇమే దేహాహ అనే పదంలోకి వచ్చేస్తాయి. ఇంక్లూడింగ్ మన దేహము. అది గుర్తుంచుకోవాల్సింది, కనిపించే మన దేహము కూడా ఈ దేహమే. ఇదం శరీరం కౌంతేయ అని 13వ చాప్టర్లో చెప్పబోతున్నాడు కృష్ణుడు. ఈ శరీరము అంటున్నాడు. శరీరాన్ని ఇదం శబ్దంతో సంబోధిస్తాడు. ఈ శరీరము అని చెప్తాడు. సో ఈ దేహములు, దాన్ని ఎందుకు అవి అంతములు కలిగినటువంటివి చెప్తున్నారు. స్వప్న మాయా దేహాదివచ్చ అంతవంతః. స్వప్న మాయా దేహాదివచ్చ అంతవంతః. అంటే స్వప్న దేహము, మాయాదేహము. అంటే స్వప్న దేహము అంటే స్వప్నంలో మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఆ స్వప్నంలో దేహం ఉంటుంది, దేహం ఉన్నట్టే అనిపిస్తుంది. స్వప్నంలో మీకు వేరే రకమైన దేహం ఏదో ఉన్నట్టు అనిపించవచ్చు, అవునా? ఆ ఎక్స్పీరియన్స్ మనందరికీ ఉన్నదిగా. కానీ స్వప్నము కళ్ళు తెరవగానే ఆ దేహము ఉన్నట్టే అనిపిస్తుంది, గాయము తగిలినట్టు అనిపిస్తుంది స్వప్నంలో దేహానికి. నిజంగా గాయం తగిలింది కాకపోతే అనుకుంటాం, గాయం తగిలినట్టే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఆ గాయంతో పాటుగా. రియల్ నిజ జీవితంలో గాయం తగిలినట్టుగానే ఉంటుంది స్వప్నంలో గాయం. కానీ కళ్ళు తెరవగానే ఓ ఇది స్వప్నము అని తెలియగానే ఆ స్వప్నదేహం మాయమైపోతుంది.
జాగ్రత్త అవస్థలో దేహము కూడా అంతే అంటున్నారు. ఎంత డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి పోలిక, కానీ అదే సత్యం. నిజంగా ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే తేలే సత్యం అది. మాయాదేహము అంటే ఆ రోజుల్లో ఆయన మాయాదేహము అన్నారు అంటే ఇంద్రజాలు ఉండేవారు అప్పుడు కూడా. అంటే ఇంద్రజాలంతో భవనాన్ని సృష్టిస్తాడు ఆకాశంలో, అందులో దేహాలు కనిపిస్తాయి. అటువంటి మ్యాజిక్ షో ఉండేది ఆయన శంకర్ల కాలంలో. ఇప్పుడు మన సినిమాకి ఈక్వలెంట్ అనుకోండి, సినిమా తెర మీద కనిపించే దేహములు మాయాదేహములు అంటే సినిమాలో కనిపించే దేహం. అవి ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉన్నట్టు కనిపిస్తాయి. మీరు సినిమా చూసినప్పుడు సినిమాలో విలీనం అయిపోతే హీరో విలన్ ని కొట్టినప్పుడు, విలన్ హీరోని కొట్టినట్టు నిజంగా దేహాన్ని కొట్టాడా అనిపిస్తుంది మనకి. మనము అంతటి భావోద్వేగముని కూడా మనము అనుభవిస్తాం కూడా. సినిమాలో దేహమునకు ఇబ్బంది కలిగినప్పుడు మనకి నిజంగా దేహమునకు ఇబ్బంది కలిగినదా అన్నటువంటి, నిజంగా ఒక దెబ్బ తగిలినటువంటి మనిషిని చూస్తే ఎంత బాధపడతామో సినిమాలో కూడా అంతే బాధపడతాం. సో మాయాదేహము. సో మాయాదేహమునకు బయట జాగ్రత్త అవస్థలో ఉన్న దేహమునకు ఏమి తేడా లేదు. స్వప్న మాయాదేహాదివత్ అంతవంతః. స్వప్నము సినిమాల్లో కనిపించే దేహములు వంటివి ఈ దేహములు, ఇవి అంతములు కలిగినటువంటివి. చాలా చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. సింపుల్ గానే ఉంటుంది మీనింగ్, కానీ అది అర్థం చేసుకుందుకు ఆలోచించవలసినటువంటి విశేషము. ఓకే, సో అది అంతవంతః అనే ఇమే దేహాః అంత అన్నదానికి ఎక్స్ప్లెనేషన్. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు పెట్టుకుంది క్లియర్ గా, దృశ్యము, దేహం అంటే దృశ్యము, దృశ్యము అనేకము ప్లూరల్, అందుకని బహువచనంలో చెప్తున్నారు. ఈ దేహములు అంటే ఈ దేహము అనట్లేదు, ఈ దేహములు అంటున్నారు. ఓకే, అంతములు కలిగినటువంటివి, ఒకప్పుడు ఉంటాయి ఇంకొకప్పుడు ఉండవు, ఇంపర్మనెంట్. పైగా వాటికి డిస్ట్రక్షన్ ఉంటుంది, అంటే పెరుగుట తరుగుట అనేటటువంటి ధర్మములు ఉంటాయి. సో ప్లూరల్, ఇంపర్మనెంట్, చేంజింగ్ ఆర్ డిస్ట్రక్షన్ ఉంటూ ఉంటుంది, ప్లస్ కనిపడుతూ ఉంటాయి. ఈ దేహములు అంటున్నాం అంటే కంటికి కనిపిస్తాయి. అది దృశ్యం యొక్క ధర్మములు ఇవి. దృశ్యము బహువచనము, దృశ్యము అనేకము, దృశ్యము అనిత్యము, దృశ్యము నాకు నాశనము ఉంటుంది, దృశ్యము ప్రమేయము అంటే కంటికి కనిపిస్తుంది. దానికి ఆపోజిట్ నేను చదువుదాం. నిత్యస్య శరీరిణః, నిత్యస్య శరీరిణః, శరీరవతః, శరీరవతః, శరీరిణః అంటే శరీరము కలిగినటువంటి వాడు అని. శరీరవతః అంటే సంస్కృతంలో ఆ వత్ ప్రత్యయం వస్తే ఒక అర్థంలో కలిగినటువంటిది అని అర్థము, అంటే శరీరము ఉన్నటువంటిది. నిత్యస్య నిత్యమైనటువంటి, ఆ శరీరినకు విశేషణము నిత్యము, అంటే నిత్యమైనటువంటి శరీరము యొక్క అని అర్థం. అంటే శరీరము మళ్ళీ ఏకవచనం అది. అనాశినః, అనాశినః, అనాశినః ఇదివరకు కూడా చెప్పుకున్నాం, నాశనము లేనటువంటిది. పైగా ఇంకేంటి, అప్రమేయస్య, అప్రమేయస్య, ప్రమేయము కానిది. ప్రమేయము అంటే ఇంద్రియ గోచరమైన జ్ఞానమునకు ప్రమేయము అంటే, ఇంద్రియ గోచరమే కాదు చెప్తారు. ప్రమేయము అంటే చెప్పుకుందాము, వస్తోంది. ప్రమేయము, ప్రమాణము, ప్రమితి అని 4 అంశాలు ఉంటాయి. ప్రమేయము అంటే నోన్ అన్నమాట, తెలిసిన వస్తువు. నోన్ ఆబ్జెక్ట్ కి ప్రమేయము అంటే, మనకి ఒక గ్లాసును చూసాము, గ్లాసును చూసిన తర్వాత మన బుర్రలో ఇది గ్లాసు అన్న జ్ఞానము కలిగినది, ఆ జ్ఞానమునకు ప్రమేయము అని పేరు. అక్కడ ప్రమేయము గ్లాసు. ఓకే, ప్రమాణము అంటే ఆ జ్ఞానము తెలుసుకునే మార్గం ఆర్ ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్. ప్రమాణము అంటే ఇక్కడ ఆ గ్లాసు చూసిన దాంట్లో ప్రమాణము ఇంద్రియం, కంటితో చూసో లేకపోతే చేత్తో ముట్టుకునో మీరు అది గ్లాస్ అని తెలుసుకుంటారు, అది ప్రమాణము. అక్కడ దానికి ఇంద్రియమే ప్రమాణము, దానికి ప్రత్యక్ష ప్రమాణము అని పేరు. ప్రత్యక్షము అంటే ఇంద్రియముతో తెలుసుకున్నటువంటి జ్ఞానము. అలాగే ప్రమాణములు 3-4 కేటగిరీలు ఉన్నాయి అన్ని శాస్త్రాలను చెప్పేవి.
మెయిన్ ప్రత్యక్షం అంటే ఇంద్రియ గోచరం. రెండవ ప్రమాణము అనుమానము. అనుమానం అనగా తెలుగులో అనుమానం డౌట్ కాదు, సంస్కృతంలో అనుమానము అంటే శాస్త్రీయ పదం, అది పారిభాషిక పదం, అది సంస్కృతంలో టెక్నికల్ టర్మ్. అనుమానము అంటే ఊహ. అంటే మీరు దూరంగా ఉన్న కొండలో పొగ చూస్తారు, పొగ కనబడింది మీకు, కంటికి కనిపించింది పొగ, కానీ నిప్పు ఉన్నది అని ఊహ చేస్తారు. ఎందుకంటే నిప్పుకి పొగకి వ్యాప్తి అంటారు. వ్యాప్తి అంటే ఇన్వేరియబుల్ కన్కామిటెన్స్. పొగ ఉందంటే నిప్పు ఉండే తీరాలి అని మీకు ఆల్రెడీ జ్ఞానం ఉన్నది, ఇది వరకు చూశారు మీరు చాలా చోట్ల. నిప్పు లేకుండా పొగ ఉండదు, పొగ ఉందంటే నిప్పు ఉండే తీరాలి. అది అనుమాన ప్రమాణము, ఊహతో చేసేటటువంటి జ్ఞానము. ఇంకొకటి శబ్ద ప్రమాణము అంటారు, అంటే శాస్త్రము చెప్పింది కాబట్టి తెలుసుకున్నాము. సో ఈ మిగిలిన ఇంకో 2-3 వెరైటీలు ఉంటాయి, ఈ రఫ్ గా అన్ని వీటిలో పడిపోతాయి, ఈ మూడిట్లోకి వచ్చేస్తాయి. ప్రత్యక్షము ఇంద్రియము, 2 అనుమానము ఊహ, 3 శబ్దము అంటే గురువు కానీ వేదం కానీ చెప్పినటువంటి మాటలు. అలా కూడా మనకి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఈ మూడిటి ఈ ప్రమాణాలు దేనికి అందనిది అప్రమేయం. ఈ ఆత్మ అప్రమేయము. ఎందుకు అప్రమేయము వస్తోంది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో, అక్కడ చెప్పుకుందాం డిస్కషన్. మన స్వరూపము, ఆత్మ అంటే మళ్ళీ ఏదో థర్డ్ పార్టీ అనుకున్నారు కాదు, మన స్వరూపం. నేను పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ నేనున్నాను అన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ కి మీకు ఇంద్రియములతో సంబంధం లేదు. తర్వాత ఈ దేహము నేను ఈ దేహము అన్న జ్ఞానం కలిగినప్పటికీ ఇంద్రియం వచ్చేసింది, ఇంద్రియ ప్రత్యక్ష ప్రమాణంతో కలిసిపోయింది. ఎందుకంటే మీకు ఇంద్రియ ఎదురుకుండా శరీరం కనిపిస్తూ ఉంటుంది. కానీ అంతకు మునుపు లేచిన మొట్టమొదటి క్షణంలో ఉన్న నేనుకి ఇంద్రియంతో సంబంధం లేదు. ముందు ఆ నేను అన్న లైట్ వెలిగినప్పుడే ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయి. సో ఆ తర్వాత కలిగే జ్ఞానము, నేను రూమ్ లో ఉన్నాను, నేను మంచం మీద ఉన్నాను, నేను లేచి లైట్ వేసుకుని కిందకి వెళ్ళి కాఫీ తాగుతాను, ఆ జ్ఞానం అంతా ప్రమేయము అంటాం దాన్ని. అది ప్రమాణముతో కలిగినటువంటి జ్ఞానం. అంటే ఐదర్ ప్రత్యక్షము లేక అనుమానము లేదా శబ్ద ప్రమాణములతో కలిగినటువంటి జ్ఞానం. నేనుకి మాత్రము ఈ ప్రమాణములతో సంబంధం లేదు, అందుకనే అప్రమేయం. అప్రమేయమైన అప్రమేయస్య ఆత్మనః. అప్రమేయస్య ఆత్మనః. సో అప్రమేయమైనటువంటి ఆత్మ యొక్క అంటే నిత్యము నాశనము లేనిది మరియు అప్రమేయము అయినటువంటి ఆత్మ యొక్క అంతవంతః ఇత్యుక్తాః. అంతవంతః ఇత్యుక్తాః. వివేకిభిః ఇత్యర్థః. ఇత్యర్థః. ఈ ఆత్మ యొక్క అంతములు కలిగినటువంటి శరీరములు అంటే ఈ శరీరంలో ఆత్మకు చెందినవని అర్థము. ఆత్మ యొక్క అంతములు కలిగినటువంటివి శరీరములు అని ఇతి ఉక్తాహ అని అంటారు. ఎవరంటారు? వివేకిభిః, వివేకవంతుల చేత అనబడుతూ ఉంటుంది. వివేకవంతులు ఈ విధముగా తెలుసుకుంటారు ఇత్యర్థః అని అభిప్రాయము అని ఫస్ట్ లైన్ యొక్క అంటే అప్రమేయస్య వరకు ఉన్నటువంటి మీనింగ్. ఓకే, ఇక్కడతో ఆపుదాము. ఇక్కడతో ఆపి రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రేపు మళ్ళీ 5:15కి కంటిన్యూ చేద్దాం. రేపు డిస్కషన్ అక్కడ మరి నిత్యము అనాశనము రెండు ఒకేలా కనబడుతుంది, దాని మీనింగ్స్ ఒకేలా ఉన్నాయి కదా, రెండు మాటలు ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న ఒకటి ఉంటుంది. పునరుక్తి దోషము అంటాం, చెప్పిన మాట ఎందుకు చెప్పాలి ఒకే శ్లోకంలో, నిత్యం అనగా అనాశనం అనగా రెండు ఒకటే కదా అనే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి అప్పుడు అప్రమేయం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది రేపు చదువుదాం. అయితే నిత్యము అనాశనము అని రెండు పదాలు ఎందుకు వాడుతున్నారు? ఆత్మకి రెండు ఒకటే కదా. ఈ పునరుక్తి దోషము అంటారు, చెప్పింది ఎందుకు చెప్తున్నావయ్యా అనే ఓ ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకుని అప్రమేయము అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి తస్మాత్ యుద్ధస్వ భారత, ఆ కారణంగా నీవు యుద్ధము చేయము అనే మాట కూడా ఉంది. అక్కడ కూడా చాలా చక్కని మీమాంస ఒకటి ఉన్నది. సో శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు అనే ఒక అపవాదం ఒకటి ఉంది. అంటే శ్రీకృష్ణుడు యుద్ధానికి అర్జునుడిని పురిగొల్పుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. కావున యుద్ధము చేయము అంటున్నాడు, కానీ అది కాదు అక్కడ చెప్తున్నది. శ్రీకృష్ణుడు యుద్ధము విరమించుకోవద్దు అని మాత్రమే చెప్తున్నాడు, యుద్ధం చేయమని చెప్పట్లేదు శ్రీకృష్ణుడు. అది కూడా చూద్దాం, దాంట్లో కూడా చిన్న తేడా ఉంది. ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక అపవాదం ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి పురికొల్పినాడు
అనే ఒక మాట అంటూ ఉంటారు, మనం కూడా వినే ఉంటాం, ఇది అంటూ ఉంటారు మధ్యలో. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి పురికొల్పలేదు. అర్జునుడు ఆల్రెడీ యుద్ధానికి రెడీ అయ్యే వచ్చినవాడు యుద్ధం చేయడం మానేస్తానంటున్నాడు. అంటే నువ్వు అలా మానేయకూడదు అని చెప్తున్నాడు అంతే. అంతేనే కానీ నువ్వు యుద్ధం చేయని ఆయన విధించట్లేదు, అర్జునుడి కర్మయందు విధించట్లేదు. ఓన్లీ లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్తున్నాడు అర్జునుడికి. ఉన్న విషయం చెప్తున్నాడు, ఈ విషయం నువ్వు ఇది అని తెలుసుకుని నువ్వు ఆలోచించుకుని పని చేయని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తున్నాడు. అది కూడా శంకర్లు చాలా చక్కగా క్లారిఫై చేయబోతున్నారు. ఈ రెండు మంచి పాయింట్స్ ఉన్నాయి. అవి రెండు అప్రమేయం యొక్క ఎక్స్ప్లెనేషన్ తో పాటుగా రేపు చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.